హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? జనరల్గా మనం వీకెమ్ అకాడమీలో ఇప్పుడు కూడా తెలుగులో టాపిక్ చెప్పలా. ఇప్పుడు ఫస్ట్ టైం ఏంటంటే తెలుగులో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, తెలుగు స్టేట్స్ వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే తెలుసా, నామన్క్లేచర్ ఆఫ్ ఆల్కినైన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి. ఆల్కినైన్స్ అంటే ఏంటంటే డబుల్ బాండ్ ఉండాలి, అలాగే ట్రిపుల్ బాండ్ ఉండాలి. అలా డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు కూడా ఒకే కంపౌండ్లో ఉంటే దాన్నే ఆల్కినైన్ అంటారు. ఇలాంటి కేసెస్ అనేవి చాలా ఫెమిలియర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చేటప్పుడు. జనరల్గా ఇలా డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉండే టైంలో మనం టూ కేసెస్ అనేవి డిస్కస్ చేస్తాము. కేస్ 1 ఒకటి, కేస్ 2 ఒకటి. సో లెట్ us టాక్ అబౌట్ కేస్ 1. కేస్ 1 ఏంటంటే డబల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ రెండు కూడా ఒకే కంపౌండ్లో ఉండేటప్పుడు, బట్ బోత్ ఆఫ్ దీస్ ఆర్ ప్రెసెంట్ ఎట్ టెర్మినల్ కార్బన్స్. అంటే డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఎక్కడ ఉండాలి? ఆర్ ఎట్ టెర్మినల్ కార్బన్స్. అలా టెర్మినల్ కార్బన్స్లో ఉన్నాయనుకోండి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రెసెంట్ ఎట్ టెర్మినల్ కార్బన్స్. ఆ కేసులో మనం నేమింగ్ ఎలా ఇస్తాం చూడండి. సో CH2 డబల్ బాండ్ CH అండ్ వీ కెన్ టేక్ దిస్ as C ట్రిపుల్ బాండ్ CH. ఇటు నుంచి డబల్ బాండ్ ఇది టెర్మినల్ కార్బన్ దగ్గర ఉంది, ట్రిపుల్ బాండ్ కూడా టెర్మినల్ కార్బన్ దగ్గర ఉంది. అలా టెర్మినల్ కార్బన్ దగ్గర ఉంటే బోత్ డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్ కంపల్సరీగా డబుల్ బాండ్కి లోయెస్ట్ నెంబర్ ఇవ్వాలి. సో నెంబరింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. 1 2 3 4. దెర్ ఆర్ 4 కార్బన్స్ కాబట్టి దీన్ని బ్యూట్. ఫస్ట్ పొజిషన్లో డబుల్ బాండ్ ఉంది 1N, థర్డ్ పొజిషన్లో ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి 3 అని ఇస్తాం. అంతేగాని బ్యూట్ 3 1 అని ఇవ్వకూడదు. నేమింగే చాలా క్లియర్గా ఉంది, ఆల్కినైన్స్ అని చెప్పేసి. కాబట్టి ఫస్ట్ మీరు డబుల్ బాండ్కి ఇవ్వాలి, ఫాలోడ్ బై ట్రిపుల్ బాండ్ ఇవ్వాలి. కేస్ 2లోకి వచ్చేసరికి కేస్ 2లో బోత్ డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ ఆర్ ఎట్ నాన్ టెర్మినల్ కార్బన్స్. ఎక్కడ ఉండాలి అవి? కంపల్సరీగా నాన్ టెర్మినల్ కార్బన్స్లో ఉన్నాయనుకోండి. నాన్ టెర్మినల్ కార్బన్స్ అంటే ఎండ్లో కాకుండా, చివరిలో కాకుండా, మిడిల్లో కానీ, అట్లీస్ట్ ఒకటి చివరిలో ఉండి మిగతాది ఏదో ట్రిపుల్ బాండ్ కానీ మిడిల్లో ఉన్న ఆ కేసెస్లో కూడా మనం ఎలా ఇస్తాం? లెట్ us say CH3 CH ట్రిపుల్ బాండ్ CH అండ్ అలాగే C ట్రిపుల్ బాండ్ CH. సో దిస్ కెన్ బి టేకెన్ ఇట్ as CH2 CH3 ఉంది. ఈ పర్టికులర్ కేసులోకి వచ్చేసరికి మనం ఏం ఫాలో అవ్వాలి? లోయెస్ట్ సమ్ రూల్ అనేది ఫాలో అవ్వాలి. ఏం ఫాలో అవ్వాలి? లోయెస్ట్ సమ్ రూల్ అనేది ఫాలో అవ్వాలి. అలా లోయెస్ట్ సమ్ రూల్ ఫాలో అయ్యేటప్పుడు నేనేంటి నంబరింగ్ 1 2 3 4 5 6 7 ఇది ఒక నంబరింగ్ ఇచ్చారు. అలాగే రైట్ సైడ్ నుంచి 1 2 3 4 5 6 7 అదొక నంబరింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు లోయెస్ట్ సమ్ అంటే డబల్ బాండ్ అనేది ఎక్కడెక్కడ ఉందో చూసుకోండి. సెకండ్ పొజిషన్లో ఉంది డబల్ బాండ్, అలాగే ఫోర్త్ పొజిషన్లో ఉంది ట్రిపుల్ బాండ్. రెండింటికి సమ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 2 + 4 6 వచ్చింది. ఇది తీసుకుంటే ట్రిపుల్ బాండ్ ఏమో థర్డ్ పొజిషన్లో, డబల్ బాండ్ ఏమో ఫిఫ్త్ పొజిషన్లో. సో 3 + 5 8. ఏది లోయెస్ట్ సమ్ మనకి? 6 అనేది లోయెస్ట్ సమ్. కాబట్టి 2 + 4 తీసుకోవాలి, 3 + 5 అనేది తీసుకోకూడదు. సో టోటల్ 7 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాము? హెప్ట్. సెకండ్ పొజిషన్లో N అండ్ ఫోర్త్ పొజిషన్లో ఐన్ ఉంది కాబట్టి ఎప్ట్ 2N 4 అంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.